వైఎస్ఆర్సీపీ తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేతతోటి సుచరిత పేరేచెర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేరేచెర్లలోని పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమై ప్రజలను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, దానికి మీ అందరి సహకారం కావాలని ఆమె అభ్యర్థించారు. श्री सच्चिदानंद सद्गुरुदेव साईनाथ सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमान नगरवारी षष्ठे शुक्लदेवी गुरुराम संवत्सरे उत्तरायणे चैत्रमासे गुरुवच्चे बृहस्पति मासने शुभयोगे शुभकर्ण नक्षत्र एवं गुण विषय श्रेष्ठायां शुभदिदो श्रीमान सर्वजीवानमानस्य श्रीविं गोत्रोद्भवस्य दया सागर नामदेस्य दवत्ते सुचरिता नामदेस्य सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्यारोग्य ऐश्वर्याद साईनाथ प्रसाद शीघ्रमेव गुरुभ्यो प्रसाद सुखीवर प्राप्तस्तु तदास्तु तदास्तु त्रिग्राम द्वारा पत्ता अभीष्टं देवं साईनाथं तमाम सर्वे जनाः लोका समस्ता सुखिनो भवन्तु। మరి నా గురించి మీకు కొత్తగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను పక్కన పెరింగిపురం మండలం జడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాను. అక్కడ మా నాన్నగారు ఒక డాక్టర్గా పనిచేసేవాళ్ళు. మరి అక్కడి నుండి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ప్రతిపాడు నియోజకవర్గానికి పంపినప్పుడు నేను అక్కడ 4 సార్లు పోటీ చేశాను. నాకు అక్కడ ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరణ చూపించి మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తిరిగి మళ్ళీ నా ఓటు నేను వేసుకునే అవకాశం రావడం జరిగింది. ఎందుకంటే 2006లో నా ఓటు నేను వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు 24లో నా ఓటు నేను వేసుకోబోతా ఉన్నాను. ఎవరైనా సరే పేదలైతే చాలు, మా సంక్షేమాన్ని ఇంటి వద్దకి పంపిస్తున్నాను అని పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకోసం 130 బట్టలు నొక్కాను, నా కోసం 2 బట్టలు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. ఏం చెప్పారమ్మా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి? మీరంతా సిద్ధం అని చెప్పారు. రేపు 13న మనకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మంచికి చెడుకి, పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్నటువంటి ఈ పోరాటంలో పేదలందరూ ఒక పక్షాన నిలబడ్డారు అని చెప్పడానికి ఈరోజు మీరు తరలి వచ్చినటువంటి తీరు, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించినటువంటి తీరు చెప్పకనే చెప్తా ఉన్నాయి. ఈరోజు ధైర్యంగా ఏ జబ్బు వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోగలుగుతున్నామంటే అది జగనన్న ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని 10 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అలా చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు చేయూత ఇచ్చారు. మన 2 బట్టల ద్వారా మే 13న ఆశీర్వదించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెప్తున్నటువంటి మీ సంతోషంలో తెలుస్తూ ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో మనం మే 13న పోలింగ్ బూత్కి వెళ్ళి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి.